హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. ఈ 31 మార్చి కల్లా మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు రెండు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. మనందరికీ తెలుసు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏదైనా షేర్స్ని మనం 1 year కన్నా ఎక్కువ హోల్డ్ చేసి వాటిని సేల్ చేస్తే ఆటోమేటిక్ ప్రాఫిట్స్ మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాము. ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్షన్ ప్రతి ఒక్కరికి ఇయర్లీ 1.25 lakhs ఉంటుంది. బట్ ఆ బెనిఫిట్ మనం యూటిలైజ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. అంటే ఏదైనా ఇయర్లో మనకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటే మనం 1.25 lakhs ఎగ్జామ్షన్ తీసుకుంటాము. క్యాపిటల్ గెయిన్స్ లేకపోతే ఎగ్జామ్షన్ ఏమి క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేము. సో దాన్ని ఎక్కువ ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. అజ్యూమింగ్ మీకు ఒక 15,000 షేర్స్ ఉన్నాయి అనుకోండి. వాటిని మీరు 10 రూపీస్ దగ్గర కొన్నారు. బట్ మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉండటం వల్ల ఆ షేర్స్ 20 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ మీరు అనుకునేది ఏంటంటే ఏదైతే మీరు 10 రూపీస్ దగ్గర షేర్ కొన్నారో ఆ 10 రూపీస్ షేరు 30 రూపీస్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఈ ఇయర్లో కానీ లేదా నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకో నెక్స్ట్ ఇయర్ కైనా 30 రూపీస్ అవుతుంది. ప్రజెంట్ 20 దగ్గర అమ్మడానికి మీకు ఇష్టం లేదు. సో మీరు అలానే వాటిని హోల్డ్ చేశారు. మీరు ఫ్యూచర్లో 30 రూపీస్కి ఆ షేర్స్ని అమ్మారంటే 20 రూపీస్ ప్రాఫిట్ పర్ షేర్స్ మీద 15,000 షేర్స్ ఇంటూ 20 రూపీస్ ఈక్వల్ టు 3 lakhs మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. ఆ 3 lakhs మీద 1.25 lakhs ఎగ్జామ్షన్ తీసుకొని బ్యాలెన్స్ మీద మీరు ట్యాక్స్ కట్టాలి. అలా కాకుండా మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఏదైతే మీరు 10 రూపీస్ దగ్గర షేర్ కొన్నారో వాటిని ఇప్పుడు ఇమీడియట్గా ఏదైతే రేట్ దగ్గర సేల్ అవుతుంది ట్రేడ్ అవుతున్నాయో, అజ్యూమింగ్ 20 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతే 20కి వాటిని అమ్మేసేయండి. అప్పుడు మీకు ఓన్లీ 10 రూపీసే ప్రాఫిట్ అవుతుంది. 15,000 షేర్స్ ఇంటూ 10 రూపీస్ 1,50,000 ఉంటుంది. మీకు ఎటు 1.25 lakhs ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి ఓన్లీ 25,000 ట్యాక్స్ కడితే సరిపోయింది. బట్ మీరు అమ్మిన షేర్ని 20 రూపీస్కి మళ్ళీ ఇమీడియట్గా పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసి అది 30 రూపీస్ ఎప్పుడైతే అవుద్దో, మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అప్పుడు దాన్ని అమ్మినట్టయితే నెక్స్ట్ టైం సేల్ చేసినప్పుడు 30 - 20 ఆ 10 రూపీస్ మీదే మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్గా మీకు ఏముందంటే 10 రూపీస్ని 30 రూపీస్కి అమ్ముతారు. బట్ మీకు వచ్చే ఆ ట్యాక్స్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ని 2 yearsలో దాన్ని స్ప్రెడ్ చేస్తారు. ఈచ్ ఇయర్ మనకు 1.25 lakhs ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి 2 years మీరు ఆ ఎగ్జామ్షన్ని తీసుకోగలుగుతారు. ఒకేసారి మీరు సేల్ చేస్తే ఎగ్జామ్షన్ 1.25 lakhsకి రెస్ట్రిక్ట్ అవుతుంది. బట్ దాన్ని 2 yearsకి స్ప్లిట్ చేయడం వల్ల 2 years 1.25 మీకు టోటల్గా 2.5 lakhs బెనిఫిట్ వస్తుంది. సో ఇది మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మీకున్న లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని ఎవ్రీ ఇయర్ 1.25 lakhs ఎగ్జామ్షన్ తీసుకున్నట్టు మీరు ప్లాన్ చేసుకుంటే మీరు లాంగ్ రన్లో చాలా ట్యాక్స్ని సేవ్ చేయగలుగుతారు. సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది 31 మార్చి కల్లా ఈ ఎగ్జామ్షన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో మీరు ప్లాన్ చేసుకోవాలి. నేను చెప్పిన ఎగ్జాంపుల్ని మీకు ఈ వీడియోలో డీటెయిల్గా క్యాలిక్యులేషన్తో పాటు ఇస్తున్నాను. నెక్స్ట్, మీరు ఎవరైతే ఇంకా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉన్నారో, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ కింద ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయాలంటే 80C కానీ 80D కానీ 80G కానీ 80GG కానీ వాటన్నిటికీ ఏమైనా పేమెంట్స్ పెండింగ్ ఉంటే వాటన్నిటి కూడా ఈ 31 మార్చి లోపు పేమెంట్ చేసేయండి. సో 31 మార్చిలో పేమెంట్ చేస్తేనే ఓల్డ్ ట్యాక్స్ కింద మీరు బెనిఫిట్స్ను తీసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.